ప్యాడ్ అనే సమస్య ఉన్న వ్యక్తుల్లో రక్త సరఫరా ఉండదు కాబట్టి ఈ గాయాలు మానకుండా సార్ ఈ ఫుట్ అల్సర్స్ అంటారు కదా సార్, ఇప్పుడు చాలా మందికి అంటే పెద్దవాళ్ళకి ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ బట్ అట్లీస్ట్ పెద్దవాళ్ళకి ఎందుకు అవి అంత తొందరగా హీల్ అవ్వవు? అంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. అంటే దీంట్లో మన కాళ్ళలో పుండ్లు మానకుండా ఉండడానికి, అంటే మానని పుండ్లు ఉండడానికి మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఒకటి వీనస్ అల్సర్స్ అంటాం. అంటే వారికోజ్ వెయిన్స్, దాని రిలేటెడ్ అల్సర్స్ కాళ్ళలో వస్తాయి. రైట్. అవి నువ్వు వారికోజ్ వెయిన్ సమస్యను కరెక్ట్ టైంలో పసిగట్టి దానికి తగిన వైద్యం అయితే మన స్టాకింగ్స్ కావచ్చు ఇనిషియల్ స్టేజెస్లో తీసుకోవడం, లాంగ్ టర్మ్లో ఒకవేళ నిజంగా ఆపరేషన్ అవసరం అయితే దానికి లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ చేయించుకోవడం. 3, ఒకటి ఇందాక చెప్పినట్టు వెయిట్ లాస్, ఫిజికల్ యాక్టివిటీ, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే వీనస్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది. అది కాకుండా ఇంకో 2వ రకమైన అల్సర్స్ ఏంటంటే ప్యాడ్ అంటాం, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వల్ల వచ్చే వ్యాధులు. ఇది ఎవరికి వస్తుంది? ఎక్కువ స్మోకర్స్కి, టొబాకో చూవర్స్కి, ఏ పార్ట్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, ఇలా డిఫరెంట్ పీపుల్కి ఎక్కువగా వస్తుంది. ఎల్డర్లీ పీపుల్ అరౌండ్ 40+ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు యూజువల్గా ఇది మనం చూస్తుంటాం. అయితే దీంట్లో ఏంటంటే మనం ప్యాడ్ అంటే ఏం లేదు, మన కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏమో హార్ట్ కంటాం, పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ అంటే ప్యాడ్ అంటాం. ఈ ప్యాడ్ ఉన్న వాళ్ళకి ఏమైపోతుంది, ఎలాగైతే గుండెలో రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరి అక్కడ కాల్షియం డిపాజిషన్ ఎలాగైతే బ్లాకేజెస్ వస్తాయో కళ్ళలో కూడా ఆ మాదిరే వస్తాయి. అలా రావడం వల్ల ఏమైపోతుంది అంటే రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల అక్కడ మన కాళ్ళలో ఏమైనా పుండ్లు అయ్యాయి అనుకోండి, అంటే కోసుకోవడం కానీ మన రాయోములో గుచ్చుకోవడం కానీ అట్లా పుండ్లు ఉన్నప్పుడు రక్త సరఫరా ఉందనుకోండి, ఆ పుండు మానడానికి అవసరమైన అన్ని రకాల పౌష్టికాహారాలు ఏవైతే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కణాలు రక్తం ద్వారా అక్కడికి వెళ్ళి ఆ గాయాన్ని మార్చుకునే శక్తి బాడీకి ఇస్తుంది. కానీ ఈ ప్యాడ్ అనే సమస్య ఉన్న వ్యక్తుల్లో రక్త సరఫరా ఉండదు కాబట్టి ఈ గాయాలు మానకుండా అది గ్యాంగ్రీన్గా మారుతుంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.